హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ రవితేజ బిల్డింగ్ కన్స్ట్రక్షన్స్. గైస్, ఈరోజు మన వీడియోలో సిమెంట్ బ్రిక్ వర్క్ అయితే చేసాము. ప్రహరీ వాల్ అయితే కట్టడం జరిగింది. ఏ విధంగా కట్టాము అనేది వీడియోలో ఉంటుంది. ఇంట్రెస్ట్ ఉన్న వీడియోని పూర్తి వరకు చూడండి. అలాగే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయకపోతే సబ్స్క్రైబ్ చేసుకుని వీడియోకి అయితే ఒక లైక్ అయితే చేసేయండి. ఫ్రెండ్స్, మనం బ్రిక్ వర్క్ చేసేటప్పుడు చేయకుండా కొన్ని మిస్టేక్స్ గురించి అయితే చెప్తాను చూడండి. యాజ్ ఏ బిల్డర్గా మనమైతే కనుక బ్రిక్ వర్క్ చేసేటప్పుడు మిస్టేక్స్ అనేవి జరగకుండా చూసుకోవాలి. ఎందుకంటే మనం చేసే చిన్న చిన్న మిస్టేక్స్ ఫ్యూచర్లో ప్రాబ్లమ్స్లా కనబడతాయి. వీడియోలో కనిపిస్తున్న విధంగా ఈ విధంగా మన పిల్లర్కి అయితే కనుక ఉండ్ర అనేది అప్లై చేసుకోవాలి. ఉండ్ర అనేది రాయాలి. ఉండ్ర రాసిన తర్వాత కన్స్ట్రక్షన్ అనేది చేయాలి. ఫ్రెండ్స్, మనం ఉండ్ర అనేది రాయకుండా కన్స్ట్రక్షన్ చేస్తే ఏమైందంటే ఫ్రెండ్స్, ఫ్యూచర్లో ఆ పిల్లర్ దగ్గర క్రాక్స్ అనేవి వచ్చే అవకాశం ఉంది. అవకాశం కాదు, డ్యామ్ షూర్ కన్ఫామ్గా పిల్లర్ దగ్గర క్రాక్స్ అనేవి వస్తాయి. ఉండ్ర రాయకోకుండా కనుక కన్స్ట్రక్షన్ అనేది చేస్తే ఈ విధంగా మనం ఉండ్ర అప్లై చేసుకుని కన్స్ట్రక్షన్ చేయాల్సి ఉంటుంది. ఉండ్రలో లైన్ పక్షంలో అయితే కనుక కొంచెం లైట్గా చిప్పింగ్ కొట్టుకొని పిల్లర్కి చిప్పింగ్ కొట్టుకొని మాల్ అనేది కొంచెం పల్స చేసి అప్లై చేసి తర్వాత కన్స్ట్రక్షన్ చేయాల్సి ఉంటుంది. ఇలా చేయడం వలన ఏంటంటే ఫ్రెండ్స్, ఫ్యూచర్లో మన గోడలు అనేది క్రాకులు రాకుండా ఉంటాయి, ఇంకా కొంచెం స్ట్రాంగ్గా కూడా ఉంటాయి అన్నమాట. ఇంకా మనకి నెక్స్ట్ వన్ వచ్చేసరికి ఇంకా గోడలు స్ట్రాంగ్గా ఉండడానికి అయితే కనుక క్యూరింగ్ అనేది చాలా ఇంపార్టెంట్ ఫ్రెండ్స్. వాటరింగ్ అనేది చాలా ఇంపార్టెంట్ కన్స్ట్రక్షన్ విషయంలో మాత్రం. కొంతమంది అడుగుతూ ఉంటారు, గోడలు కట్టడం అయిపోయిన తర్వాత 2 రోజులు 3 రోజులు చేస్తే సరిపోద్దా వాటరింగ్, లేదంటే ఎన్ని రోజులు చేయాలి, 10 రోజులు చేయాలా, వారం చేయాలని అడుగుతారు. మ్యాక్సిమం అయితే కనుక మనం కన్స్ట్రక్షన్ కట్టడం కంప్లీట్ అయిపోయిన తర్వాత వారం నుండి 10 రోజులు అయితే కనుక ఫుల్ క్యూరింగ్ చేయాల్సి ఉంటుంది. వాటరింగ్ మీరు ఎంత బాగా క్యూరింగ్ చేస్తే అంత లైఫ్ టైం పెరిగిద్ది గోడకి. చూస్తున్నాం కదా ఫ్రెండ్స్, మనం అయితే కనుక 6 అంగుళాల సిమెంట్ అయితే బ్రిక్ వర్క్ చేస్తున్నాం. ఈ బ్రిక్ వర్క్ అయితే కనుక ఫ్రెండ్స్, మనం ఒక సిమెంట్ బ్యాగ్కి 20 బాల్చాలు ఇసుక పోస్తాం. అంటే ఒక సిమెంట్ బ్యాగ్ వచ్చేసరికి 4 బాల్చాలు వేసుకుంటే ఒక బాల్చా సిమెంట్కి 5 బాల్చాలు ఇసుక అయితే పోస్తాం అనమాట. ఈ 6 అంగుళాల బ్రిక్ వర్క్ అయితే 9 అంగుళాల బ్రిక్ వర్క్ అయితే కనుక 22 అలా పోస్తాం. 4 ఇంచెస్ అయితే కనుక 18, 16 అలా పోస్తాం అనమాట. అంటే రాయి సైజుని బట్టి ఇసుక సిమెంట్ క్వాంటిటీ పెంచడం తగ్గించడం అనేది జరిగిద్ది. మ్యాక్సిమం ఎక్కడైనా కూడా ఇదే క్వాంటిటీలో నడిచిద్ది. ఒకవేళ మీ సైడ్ ఏమైనా డిఫరెంట్గా అంటే ఎక్కువ తక్కువ కలిపేదైతే కామెంట్ చేయండి. ఫ్రెండ్స్, ఈ మధ్యన అయితే మన ఛానల్లో ఫుల్ వీడియోలు పెట్టడం తగ్గించాము. ఎందుకంటే వర్క్ చేసి మళ్ళీ ఈ వీడియోస్ని ఎడిటింగ్ చేయడం అయితే కొంచెం రిస్క్ అయిపోతుంది పెద్దగా. మనకైతే ఇప్పుడు మీరు చూస్తున్న వీడియో కూడా 40 నిమిషాలు తీసాం వీడియో. 40 నిమిషాల వీడియోని 5 నిమిషాలకి అట్టా కుదిచ్చి ఎడిటింగ్ చేస్తే 5 నిమిషాలకు వచ్చింది. అందుకని 3 months దాకా వీడియోస్ చేయడం కూడా ఆపేసాను ఫ్రెండ్స్. మొన్న మధ్య రీసెంట్గా చూస్తే సబ్స్క్రైబర్లు 800 దాకా వచ్చారు. పర్లేదే, సబ్స్క్రైబర్లు పెరిగారు, మన వీడియోస్ని కూడా కొంతమంది చూస్తున్నారు అనిపించింది. ఇంకా మళ్ళీ రీసెంట్గా కొన్ని షార్ట్స్ని అయితే అప్లోడ్ చేశాను. షార్ట్స్ కూడా మంచిగా వైరల్ అయినాయి, చాలా హ్యాపీ అనిపించింది. ఇంకా ప్రజెంట్ అయితే మన సబ్స్క్రైబర్లు 2.5K దాటారు. అందుకని అయితే మళ్ళీ వీడియోస్ చేయడం స్టార్ట్ చేశాను ఫ్రెండ్స్. ఏదో వీడియోస్ చేస్తున్నాం అన్నట్టు కాకుండా మన వీడియో చూసిన ప్రతి ఒక్కరికి కూడా మన వీడియో అనేది యూస్ఫుల్గా ఉండేట్టు, అంటే మంచి కంటెంట్ తోటి ఇంకా అందరికీ ఇన్ఫర్మేటివ్ ఉండే వీడియోస్ని అయితే అప్లోడ్ చేస్తాను ఖచ్చితంగా. ఫ్రెండ్స్, మన వీడియోస్ బిల్డర్సే కాదు, హౌస్ ఓనర్స్ కూడా కొంతమంది చూస్తున్నారు చాలామంది. నేను వాళ్ళందరికీ చెప్పేది ఏంటంటే ఫ్రెండ్స్, యాజ్ ఏ హౌస్ ఓనర్గా మనం ఒక ఇంటిని ఒక మేస్త్రికి కాంట్రాక్ట్కి ఇచ్చిన తర్వాత ఆ మేస్త్రి ఏ విధంగా వర్క్ చేస్తున్నాడు అనేది కూడా మీరు ఖచ్చితంగా చూసుకోవాలి. ఎందుకంటే ఏ బిల్డర్ అయినా కూడా తన వర్క్ ఫాస్ట్గా కంప్లీట్ అయిపోవాలి అనే ఉద్దేశంతో చేస్తారు. అమౌంట్ కూడా కొంచెం మిగిలే విధంగా చూసుకొని వర్క్ని అయితే స్పీడ్గా చేసే క్రమంలో ఈ విధమైన కొన్ని మిస్టేక్స్ అయితే చేస్తారు. అంటే పిల్లర్కి ఉండ్ర రాయకుండా కట్టేయడం లాంటివి, ఇంకా సిమెంట్ ఇసుక తక్కువ ఎక్కువ కలిపి ఫాస్ట్గా కన్స్ట్రక్షన్ చేసే విధంగా కొంతమంది మేస్త్రీలు అయితే చేయడానికి అవకాశం ఉంటుంది. అటువంటివన్నీ కూడా యాజ్ ఏ హౌస్ ఓనర్గా మీరైతే దగ్గర చూసుకొని వర్క్ చేయించాల్సి ఉంటుంది. మ్యాక్సిమం చాలా తక్కువ మంది ఫ్రెండ్స్ అలా చేస్తారు. ఎందుకంటే అతని మీద నమ్మకంతో కదా తన ఇంటిని మొత్తాన్ని కూడా అతనికి అప్పచెప్తారు. వాళ్ళ నమ్మకాన్ని పోగొట్టుకోవాలని ఎవరు అనుకోరు. ఫ్రెండ్స్, చూస్తున్నారు కదా, కింద రాళ్ళు కొట్టే కుర్రాడు వర్క్ బాగా చేస్తాడు. ఇది చూస్తున్నారు కదా, దీని మీద పేడ్ అవుట్ చేసి పాయింట్ని పెడితే బ్రిక్ వర్క్ అనేది కంప్లీట్ అయిపోద్ది కదా. చూస్తున్నారు కదా ఫ్రెండ్స్, కట్టెడ్ అయితే కంప్లీట్ అయిపోయింది. పైన పేడ్ అవుట్స్ పడుతుంది, టాప్లో అయితే వేస్తున్నాను. ఫ్రెండ్స్, మన వీడియో కనుక వర్తి అనిపిస్తే కనుక ఖచ్చితంగా ఒక లైక్ అయితే చేయండి. అండ్ అదేవిధంగా మన వీడియోని మీ ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్కి షేర్ చేయకపోయినా పర్లేదు, కానీ మనం చెప్పిన ఇన్ఫర్మేషన్ మాత్రం మీ ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్కి చెప్పండి ఖచ్చితంగా ఇన్ఫర్మేషన్ అనేది. ఓకే ఫ్రెండ్స్, మరి కొత్త కంటెంట్తో కొత్త వీడియో అయితే మీ ముందుకైతే వస్తున్నాం. అంతవరకు సెలవు. జై జవాన్, జై కిసాన్.